రాజ్యాన్ని కూల్చాలి, సాయుధ పోరాటం ద్వారానే రాజ్యాధికారంలోకి రావాలి అనేటువంటి ఆలోచన ఆనాడు కానీ ఈనాడు కానీ నక్సలైట్ పార్టీ. కానీ రాజ్యాంగానికి బద్దులై రాజ్యాంగ పరిధిలోనే ఈ రాజ్యాంగ ఫలాలని అట్టడుగు ప్రజలకు అందించాలనేది మీలాంటి శంకర్ లాంటి బాలగోపాల అరగోపాల కన్నాభిరామన్ మన తారకం తర్వాత మన వీళ్ళందరిది ఉంది. పూర్తి ఉత్తర దక్షిణాలు మీరు వారి ఆలోచనకు మీ ఆలోచనకి అయినా చర్చలు సఫలమవుతాయి అని మీ 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 యొక్క ఆలోచన చర్చల దాకా తీసుకురావటం చాలా గొప్ప విషయం. మరి ఆ చర్చలు ఎలా సఫలీకృతం కావడానికి ఎలా సఫలీకృతం అంటే చర్చల దాకా రావడానికి జరిగిన ప్రక్రియ ఏమిటి, చర్చల్లో జరిగింది ఏమిటి? అంటే చాలా జరిగింది. అంటే 2 సందర్భాలు జరిగింది. చంద్రబాబు గారు ఉండగా ఒకసారి జరిగింది, అది పూర్తి కాలేదు. అంటే చాలా కరెస్పాండెన్స్ జరిగింది వాళ్ళతోటి, చర్చల్లో ఏం మాట్లాడాలి ఏంటి అంత జరిగింది. కానీ దాని తర్వాత ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి ఎలక్షన్ ప్రచారంలో తిరుగుతున్నాడో అప్పుడు ఆయన మేనిఫెస్టోలో పెట్టినాడు, నేను చర్చలు చేయడానికి సిద్ధంగా ఉన్నాను, మీరు జోక్యం చేసుకుని. అప్పుడు మేము కొంత లీడ్ తీసుకున్నాం. ఆయన మేనిఫెస్టోలో పెట్టాడు, ఆయన పాదయాత్ర అన్ని చోట్ల చెప్పినాడు. ఎందుకంటే అప్పటికే తెలంగాణ రక్తప్టేర్లు పారుతున్నాయి, 48 మంది మిస్సింగ్, డిసప్పేరెన్స్ పీపుల్. దాని కమిషన్ కండక్ట్ చేసిన ఇవన్నీ చాలామంది అప్పటికే నా లెక్కల ప్రకారంగా 3000 ఎన్కౌంటర్లు జరిగినాయి. 3000 మంది ఎన్కౌంటర్లు చనిపోయినారు, 46 మంది డిసప్పేర్ అయినారు, కొన్ని వందల లాకప్ డెత్లు. అందుకని ఇది జరగడానికి వీల్లేదు అని ఒక భావన వాళ్ళు ఉండేది, దీన్ని ఎక్కడ ఆపాలని. అందుకని ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి అన్నాడో మంచిదే కదా మేము అనుకున్నాం. చర్చ అంటున్నాడు ఆయన మంచిదే, కానీ ఎట్లా ఏం మాట్లాడాలా అనే విషయంలో చాలా జరిగింది. వాళ్ళకి రాసినాం. తర్వాత రహస్యంగానే వీళ్ళు వెళ్ళి సెంట్రల్ కమిటీ కలిసినారు. మేము అది బయటికి చెప్పలేదు, ఇప్పుడు చెప్తున్నాను. ఆ సెంట్రల్ కమిటీ చాలామంది చనిపోయినారు. శంకరన్ గారు కనబరాన్ని ముందు పోయినారు, తర్వాత సరగోపాల్ వెళ్ళారు. అజెండా అంతా డిస్కషన్ జరిగింది, ఏం మాట్లాడేది. అట్లా మేము ఇంటర్వ్యూని అయినాం. మేము అది పాజిటివ్గానే చూస్తున్నాం, ప్రభుత్వం కూడా చాలా పాజిటివ్గా చూస్తుంది. జానారెడ్డి గారు చాలా లీడ్ తీసుకున్నారు. తర్వాత ఒక స్పెషల్ ఆఫీసర్ను కమలాసన్ రెడ్డి మాకు అప్పచెప్పినాడు, ఆయనతో సంప్రదింపులు చేసి ఇవన్నీ జరిగినాయి. అంటే మేము కూడా పూర్తిగా వీళ్ళు సాయుధ అవి వదిలిపెట్టి వస్తుంది అనుకోని కొంత, అంటే బాలగోపాల్ కూడా రాశారు. సీజ్ ఫైర్ జరిగింది కదండి? జరిగింది. అంటే బాలగోపాల్ కూడా ఏమన్నారంటే ఏమీ జరగదు, కొంత మనకు ప్రజాస్వామిక వెసులుబాటు వస్తారు మీటింగ్లు పెట్టడానికి. అప్పటికి పర్మిషన్ లేవు ఇక్కడ. వరంగల్లో మీటింగ్ పెడితే హాల్కు తాళం, ఎక్కడ కనీసం మీటింగ్ పెట్టుకొని ప్రజల అభిప్రాయాలు చెప్పడం, కొంత ఆ మేరకు స్పేస్ దొరికిన చాలు. చర్చలు పూర్తిగా సఫలంగా మొదటి నుంచి అంటుంది కాదు, ఇది వాళ్ళు మొండోళ్ళు వీళ్ళు మొండోళ్ళు అని అంటున్నాడు ఆయన. 2 రోజులు బాగానే జరిగినాయి, చాలా అంశాలు భూముల మీద కొంత జరిగింది. తర్వాత ఒక అజెండా తయారైంది. మేము కూడా కొంత ల్యాండ్ విషయం మేము కొంత వర్క్ చేసాం. మా దగ్గర కొంత సమాచారం ఉండే. వీళ్ళు కరీంనగర్లో వీళ్ళు రాజశేఖర రెడ్డి గారితో చర్చలు జరిగినప్పుడు కొన్ని మినిట్స్ అంటే వీళ్ళ డిమాండ్లు కొన్ని, గవర్నమెంట్ ప్రతిపాదనలు కొన్ని వచ్చింటాయి కదా. అవునండి. ఆ తర్వాత ఎందుకు అమల్లోకి రాలేదు, లేక ఎందుకు ఆ చర్చలు కొనసాగలేదు? అంటే ఒక్కటి వచ్చింది, కోనే రంగారావు కమిటీ, దాని ప్రభావమే. కోనే రంగారావు కమిటీ వేసినారు. భూముల మీద మాట్లాడినప్పుడు మేము చాలా మాట్లాడినాం. అప్పుడు చాలా విషయాలు చెప్పాం. గవర్నమెంట్లో ఎన్ని రకాల భూములు ఉన్నాయని కొంచెం రాసిచ్చినాము. పార్టీ వాళ్ళకు కూడా తెలియదు. కోనే రంగారావు కమిటీ దాంట్లో భాగంగా వచ్చింది. తర్వాత అప్పుడు ఏంటంటే సీజ్ ఫైర్ అనే విషయంలో చాలా చర్చ జరిగింది. మేము ఆయుధాలు దించమని. అప్పుడు జానారెడ్డి గారు కాంప్రమైజ్గా మేము కాల్చాం, మీరు కాల్చొద్దు, సీజ్ ఫైర్ అని ఒక ప్రకటన చేయమంటే దానికి ఒప్పుకున్నారు. అట్లా ప్రకటన చేసినారు. మొదటి విడత 3 రోజులు అనుకుంటా, జూన్ 7th, 8th, 9th అనుకుంటా చర్చలు జరిగినాయి. కొన్ని అంశాలు నిర్దిష్టంగా చర్చించడం జరిగింది. అప్పుడు వాళ్ళు అంటే అన్ని ఎన్కౌంటర్ల మీద ఎంక్వైరీ కమిషన్ వేయాలని, తర్వాత కేఆర్ వేణుగోపాల్ని వీళ్ళందరినీ కమిటీలో వేయాలని చాలా కోరినారు వాళ్ళు. అన్ని అంటే మాస్ ఎన్కౌంటర్, అంటే 10-12 మంది జరిగిన ఎన్కౌంటర్లు, వాటిని కనీసం పరిశీలించాలని అన్నారు. దాని మీద ఏం ముందుకు పోలేదు. భూమి విషయంలో కొంత చర్చ జరిగింది. దాని తర్వాత మళ్ళీ 2వ సారి కూర్చుందాం అనుకున్నారు. అప్పుడు అనుకుంది ఏంటంటే ఆయుధాలు పట్టుకొని మీరు తిరగొద్దు బయట, పోలీసులు కూడా కోమింగ్ ఆపేస్తారు, అప్పుడు కోమింగ్ ఆపేస్తారు అని ఒక షరతు, ఒక కండిషన్ ఉండే. ఆ అగ్రిమెంట్ ఉండి ఇద్దరు. తర్వాత దాని చర్చలు ఆగిపోయిన 5వ రోజు అనుకుంటే రియాజ్ చంపుతారు, హైదరాబాద్లోని జనశక్తి పార్టీ రియాజ్ చంపుతారు. దాని తర్వాత కరీంనగర్లో ఒక మేజర్ ఎన్కౌంటర్ జరిగింది, 5గురిని చంపారు. అందులో ఒక సెంట్రల్ కమిటీ మెంబర్ అనుకుంటా. దాంతో వాళ్ళు మేము చర్చలు చేయమని, మేము చర్చలకు రాము, ప్రభుత్వం చాలా క్లెవర్గా, వైఎస్ రాజశేఖర ప్రభుత్వం చాలా క్లెవర్గా చర్చలు పెడుతూ
మా అన్ని ఆ, విషయాలన్నీ ఇంటెలిజెన్స్ ద్వారా మొత్తం సేకరించింది. మా డెన్స్ ఎక్కడ ఉన్నాయి, ఎవరో ఎక్కడ షెల్టర్స్ ఉన్నాయి, అట్లా అట్లా క్రమంగా చంపుతూ పోయినాం. మేము కూడా గమనించినాం. ఆ తర్వాత మేజర్ ఎన్కౌంటర్స్ జరిగినాయి చర్చల తర్వాత. అట్లా ఫెయిల్ అయింది. వాళ్ళు మళ్ళీ చర్చలో అంటే సీజ్ ఫైర్, మీరు ఎన్కౌంటర్ చేయొద్దు, మేము కాల్చాం, కొబ్బింగ్ చేయం, ఇలాంటి ఆయుధాలు పట్టుకొని తిరగొద్దు, ఇలాంటి అన్న తర్వాత ప్రభుత్వం నుంచే ఎన్కౌంటర్ ప్రారంభమైంది. అవునండి. ఇలా ప్రారంభం కావటానికి రాజశేఖర రెడ్డి ప్రభుత్వం యొక్క రాజకీయ నిర్ణయం అంటారా, లేదు ఆనాటి ప్రభుత్వం, ఆనాడు పోలీస్ అధికారులుగా ఉన్నటువంటి కొంతమంది యొక్క ఆలోచన ఫలితం అంటారా, లేదు కేంద్ర ప్రభుత్వం యొక్క ఆదేశం అంటారా? తెలియదు. అంటే కేంద్ర ప్రభుత్వం ఆహ్వానించిందనే విన్నాం మేము. అంటే ఇటువంటి చర్చలు అంటే జనరలీ జెనీవా చేస్తుంది, శ్రీలంక అన్నిట్లో జెనీవా, అటువంటి చర్చ అంటే చాలా అప్రిసియేషన్ వచ్చింది. మేము ఈ జరిగిన చర్చలన్నీ కూడా మొత్తం ఆ కరస్పాండెన్స్ అంతా కూడా కొన్ని వందల పుస్తకాలు దేశంతో పంపించినాం అందరు ఆఫీసర్లకి, ప్రతి గ్రామ సర్పంచ్కి. అది బాగా అప్రిషియేట్ చేసినారు. మరి పోలీస్ నుంచి ప్రెషర్ వచ్చిందా దీనివల్ల? ఎందుకంటే ఆ గుర్తే కిడ్నాప్ తర్వాత ఎస్పీ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు అప్పుడు నాయక్. ఏమనంటే, మేము చేసిన పని అంటే మా పోలీస్ చేసిన నిర్బంధం, అది మళ్ళీ 20 సంవత్సరాలు వెనక్కి పోయింది, మళ్ళీ మొదలు పెట్టాలన్నాడు. ఆ యాటిట్యూడ్ పోలీసులు ఉందో నాకు తెలియదు. మీరు ఇవన్నీ చేస్తే మళ్ళీ వాళ్ళు రెచ్చిపోతారు, ఇంకా వాళ్ళు ఆయుధాలతో తిరుగుతున్నారని చెప్పుకున్నారు, ఏం తెలియదు. మొత్తానికి వయలేషన్ మాత్రం ప్రభుత్వం జరిగింది. మేము చాలా దాని తర్వాత శంకరన్ సో అల్టిమేట్గా చర్చలు ఫెయిల్ కావడానికి, ముందుకు పోకపోవడానికి ప్రభుత్వమే కారణం. కారణం. రైట్.